ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇంట్లో మనకి ఎంతో నచ్చిన వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కావచ్చు, చిన్న వయసు వాళ్ళు కావచ్చు, ఆయుష్ పోయినప్పుడు అంటే వారు చనిపోయినప్పుడు ఆత్మ మొదటగా ఎవరిని గుర్తిస్తుంది గురుగారు? అంటే ఇంట్లో మనం పెంచుకునే ప్రాణులైనా కావచ్చు. ఓకే. పెంచుకుంటూ ఉంటాము. అది ఆత్మ మొదటగా ఎవరిని గుర్తిస్తుంది గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. మరియు అదే విధంగా ఐటీ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. ప్రాణి ఆత్మ జనన మరణం ఏమండి, పునరతి జననం పునరతి మరణం. ఇది భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణుడు వారు ఆయన వాక్యంతో చెప్పినటువంటి వాక్యం. పునరతి జననం పునరతి మరణం. ఈ మరణము జననము చెప్పి రాదు. పోనీ గర్భం అయితే మనకు తాల్చారని తెలుస్తుంది, కానీ మరణం అనేది చెప్పలేము. అంతే కదండి. ఇప్పుడు గర్భం దాల్చారంటే ఆ పిల్లలు సంతానం పుడుతుంది, బాబు పుడతారా అమ్మాయి పుడతారా అనేది భగవంతుడికి తెలుసు. కానీ మరణం అనేది సస్పెన్స్. ప్రపంచంలో ఇప్పటి కూడాను ఎవరు కూడా గుర్తుపట్టలేని ఒకటి మర్మమైనటువంటి రహస్యం ఏంటి, ఎవరిని కూడా ఆపలేనివంటి ఒక శక్తి ఏంటి అంటే మరణం ఒకటే. అంటే కొంత మహాత్ములు స్వర్గము శరీరంతో కూడా స్వర్గానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మహానుభావులు మన భారతదేశంలో ఉన్నారమ్మ. భక్త తుకారం అని, మరి ఇతర ఒక వాళ్ళందరూ కూడా కొంతమంది మహనీయులు ఉన్నారు. అవతార్ బాబాజీ గారు ఉన్నారు. ఆయనకు మరణమే లేదు. ఇప్పటికి 3500 సంవత్సరాలు ఉంది సజీవంగా ఆయన జీవిస్తూ ఉన్నారనేసి ఇతిహాస పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంట్లో అకస్మాత్తుగా ఎవరైనా హార్ట్ అటాక్ అయి చనిపోయారా, లేదా దీర్ఘంగా బాగా మంచాల్లో పడి ఎక్కువ వ్యాధితో బాధపడుతూ చనిపోయారా, లేదా ఏదైనా ప్రాణి శునకమో ఎలుక పిల్లో లేకపోతే మీరు పెంచుకున్న వంటి ర్యాబిట్సో లేకపోతే చేపలు ఇంట్లో ఏదైనా కావచ్చు, ప్రాణి. అయితే అన్నిటికన్నా ప్రముఖమైనటువంటి ప్రాణి ఇంటికి విశ్వాసంగా ఉండేది ఏది అంటే శునకం. అంటే కుక్క. దాని పేరు ఏదైనా పెట్టుకుంటారు, ఒక్కో డాగ్. అయితే ప్రత్యేకంగా ఆత్మ వచ్చి ప్రత్యేకంగా ఇష్టమైనటువంటి వ్యక్తులనే పలకరిస్తుంది, ఇష్టమైన వ్యక్తులనే చూస్తుంది అనేసి మనకు చెప్పడం ఇతిహాస పురాణం. ఇది పరమ సత్యం. ఇది ఎవరైనా ఆఖరి కొడుకున్నాడా, ఎవరైనా ఇంటికి పెద్ద కొడుకు ఉన్నాడా, లేదంటే పెద్ద కూతురు ఉందా, చిన్న కూతురు ఉందా, దానిపైన ఎక్కువ ఆత్మ కొట్టుకుంటుంది. అప్పుడు ఛాయలను మాయ. ఆ ఛాయలను మాయ ఏం చేస్తుందంటే ఆ చిన్న కూతురు పైన వచ్చేసి ఇలా పడి తల మీద రాస్తూ ఉంటుంది. ఆ ఆత్మ అనేది వదిలిపెట్టిపోదు. అలాగే చనిపోయిన వారు ఎక్కువగా కళలో కూడా వస్తూ ఉంటారు. అంటే అది ఇష్టం ఎక్కువై కళలు రావడం జరుగుతుంది. అవునండి, అవును. కళల్లో రావటం, మీకు ఏదో ఇవ్వటం, మీకు ఏదో చేయటం, ఏదో మాట్లాడటం, తిరిగి చూడగానే వాళ్ళు మాయమైపోవటము, ఏమండి, ఇటువంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటుంటాయి. ఆత్మ అనేటప్పటికీ ఏదైనా ఇప్పుడు అమ్మాయికో అబ్బాయికి సెటిల్మెంట్ కాలేదు, మ్యారేజ్ కాలేదు, ఏది కాలేదు, అర్ధాంతంగా వీళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనుకోండి, వాళ్ళపైన ప్రాణం కొట్టుకుంటుంది. అయ్యో నా కొడుకు నా కూతురికి వివాహం చేయకుండా చనిపోయాను, వీళ్ళ ఎంబడి ఉండి నేను వివాహం చేయించాలి, త్రాపేయబడుతుంది. ఆత్మ అనేది పైకి పోదు. ఆ ఆత్మ అనేది ఎప్పుడు కూడాను వాళ్ళ చుట్టూ ఎంబడుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడాను నేను వాళ్ళని నేను రక్షిస్తూ ఉండాలి, వాళ్ళకి నీకు
ఇది చేయాలి. వాళ్ళకు పెళ్లి కుదిరేంతంత వరకు కూడా ఆత్మ అనేది భూమండలం తిరుగుతూ ఉంటుంది. అక్కడే వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంటుంది. ఇది సత్యం. ఇది ఎన్నో కేసులు నా దగ్గర వచ్చారు. చాలామంది కూడా నా గురించి అడిగారు, స్వామి మరి ఇంట్లో ఇట్లా అలా ఉంది అంటే మీ ఆత్మ శాంతి కలగలేదు, దానికి పితృతర్పణాలు పెట్టుకున్నారు, ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా ఆ వారి కోరిక తీరేంది ఆ ఆత్మ పోదు. ఎందుకంటే ఇప్పుడు మీకు చాలా ఇష్టమైన వంటి ఒక వస్తువు ఉందండి, అది ఎవరో దొంగలించుకొని పోయారు, మీ మనసు ఎంత తపన పడుతుంది, అంతే కదా. అది దొరికేంత వరకు కూడా మీ మనసు ఆ తపన నుంచి బయటపడదు. మీకు దొరికిన తర్వాత మీ శరీరం అనేది మనసు తృప్తి అవుతుంది. అదే విధానంగా ఆత్మ కూడా అదే విధమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటంటే ఇంటి ఒక సమస్య ఎవరికైనా ఏదైనా ఉంది అంటే ఆ చుట్టూ ఇంటి చుట్టూ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అది చివరి కొడుకు లేదంటే జ్యేష్ఠ కొడుకు అంటే మొదటి కొడుకు లేదంటే ఎవరైనా ఇష్టమైనటువంటి మనవడు మనవరాలు అలాంటి వాళ్ళ పైన ఒక కనపడుతూ ఉంటుంది. ఇంటి మీద ఛాయలాగా ఉంటారు, పెద్ద ఇదిగా వాళ్ళ ఒక నీడగా ఉంటుంది. వాళ్ళంటే మేలే కరుస్తారే తప్ప కీడు కరించారు. ఎన్ని రోజుల వరకు ఆత్మ గుర్తిస్తుంది గురుగారు? వాళ్ళకు తృప్తి చెందేంత వరకు. వారు ఏదైతే కూడాను నాకు ఈ యొక్క సంకల్పం సిద్ధిస్తుందో, నాకు ఈ సంకల్పంతోనే నాకు ఈ అవయవము గిట్టబడుతుందో అంటే వారి ఒక ఆత్మ సంకల్పం సిద్ధిస్తున్న తర్వాత సఫలమైపోతుంది. కొంతమందికి ఏంటంటే ఈ ప్రాపర్టీ అంతా ఉంది, ప్రాపర్టీ అంతా కోర్టు కేసులో ఉండిపోయింది, ఆ కొడుకు కూతురికి ఏమి ఇవ్వకుండానే వాళ్ళకి ఏ సెటిల్మెంట్ కాకుండా ప్రాణం ఖాళీలో కలిసిపోయింది. అప్పుడు వాళ్ళకంతా ఆ సెటిల్మెంట్ అయ్యేంత వరకు కూడా ఆ ఒక ఆత్మ అనేది అక్కడే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఏంటంటే ఆత్మకు అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరు కూడా ఏంటంటే వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ ఏంటంటే కంపల్సరీ అక్కడ ఉంటుంది. అంటే ఏమండి చనిపోయిన 11 రోజులు 12 రోజులే ఆత్మ ఉంటుంది అంటారు, అది చాలా తప్పు. ఎప్పుడైనా కూడా నా ఆత్మ అనేది నిరంతరంగా వారి 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 యొక్క కోరికలు నెరవేర్చేదాకా అది ఆత్మ అనేది స్వర్గానికి పోదు. ఆ ఆత్మ ఎప్పుడు కోల్పోతుంది, వారి యొక్క కోరికలు ఏదైతే కూడా సక్సెస్ఫుల్ అవుతుందో వాళ్ళ ఇది అప్పుడు మోక్షం పొంది చెప్పకుండానే అంటే ఏది చెప్పిపోదు కదా, చెప్పకుండానే వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు పోయేటప్పుడు ఏమిటి ఏదైనా సిమ్టమ్స్ వస్తాయి మీకు. మీ ఇంట్లో ఒక అద్దం ఉన్న అద్దం పలిగిపోవడము, లేదంటే వెంటిలేషన్ పలిగిపోవడము, లేదంటే తలుపులు పడపడవడం కొట్టుకోవడము, అటువంటివన్నీ జరిగి వెళ్ళిపోవడం, లేదంటే ట్యూబ్లైట్ పలిగిపోవడము, లేదంటే బల్బు పలిగిపోవడము, అలాంటివన్నీ జరిగి ముందు ఆ ప్రాణి ఏమవుతుందంటే ఆత్మ నాకు తృప్తి కలిగిందని అక్కడ వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా ఆత్మకు ఏంటంటే ఇష్టమైన వంటి వ్యక్తులు ఇంట్లో ఉన్నారు కాబట్టి జరగడం జరుగుతాయి. మాకున్న సందేహాలకు చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.